మా పెద్ద పాపకి టెట్రాలజీ ఆఫ్ ఫాలో, హార్ట్లో 4 రకాలైన ఇబ్బందులు ఉంటాయి. నేను ఒక రోజు కారు తోలుకుంటూ బయటకు వచ్చి గట్టిగా రోడ్డు మీద నిలబడుకుని అరుస్తున్నాను. ఎందుకంటే ఆ ఒత్తిడి తట్టుకోలేక. నేను నీ కోసం నువ్వు చెప్పావని చెప్పి నార్త్ ఇండియాకి వచ్చి ఇక్కడ పరిచయం చేస్తుంటే నా బిడ్డకి ఇలా చేస్తావా నువ్వు? నా క్వశ్చన్ సేమ్ హబకు క్వశ్చనే. నా బిడ్డకి ఇలా చేస్తావా, ఆమెను ఇలా చేస్తావా? ఇక్కడే టైప్లో అనమాట. కమండలో నుంచి నీళ్ళు తీసి టైప్లో. ప్రభు అన్నాడు. ఏం మాట్లాడలేదు ఆయన, ఏం మాట్లాడాల. ఒక 2 ఏళ్ళు నేను అలిగా ఆయన మీద. వాక్యం చెప్తున్నా, తిరుగుతున్నా, మొత్తం ప్రపంచం అంతా వెళ్తున్నా, కానీ ఆయనతో మాటలేదు. అలిగాను అనమాట. దెన్ వన్ డే గాడ్ స్పోక్ టు మీ అండ్ సెడ్, చూస్తూ ఉండు నువ్వు. ఆ 2 ఏళ్లలో 1 సంవత్సరం తర్వాత ఒక మంచి డాక్టర్ని పరిచయం చేశాడు. ఆ మంచి డాక్టర్ ఆపరేషన్ చేసి కరెక్ట్ చేశాడు. కరెక్షన్ అయిపోయిన తర్వాత ఆమె షీఈస్ జస్ట్ లైక్ ఎనీ అదర్ నార్మల్ చైల్డ్, నో డిఫరెన్స్. సో మనం అనుకుంటున్నట్లుగా కాకపోయినా ఆయన ఈ ప్రపంచంలో నూతనంగా ఏదో చేస్తున్నాడు. దాన్నే మనం నూతన సృష్టి అంటున్నాం. దాన్నే దేవుని రాజ్యం అంటున్నాం. ఆ దేవుని రాజ్యం వచ్చినప్పుడు, నూతన సృష్టి వచ్చినప్పుడు మనకు స్పష్టత చాలా అవసరం. కీర్తనల్లో 1/3 కనీసం ఒక 30% కీర్తనలు అన్నీ ఇవే. ఏంది ఇలా అయిపోతుంది, రాత్రిపూట తలగడంతా తడిచిపోతుంది, అయినా నువ్వు చూడవా, నువ్వు వినవా, నువ్వు కలుగు చేసుకోవా అనేవే కీర్తనలు. సో ద బుక్ ఆఫ్ బైబిల్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇమోషన్ ఫ్రమ్ హ్యూమన్స్. మనుషుల నుంచి ఇమోషన్ ఎక్కువ ఉంటుంది. దేవుని వైపు, దేవునితో కొట్లాడటం, దేవునితో అలగటం, దేవునితో స్ట్రగుల్. ఇది మతం ఏమనుకుంటుందంటే, ఎంత గర్వం రా నీకు దేవుణ్ణి. ఆయన హీస్ అవర్ డాడ్. ఆయనకి ఇష్టం. అండ్ ఒకవేళ కూర్చున్న మీలో ఎవరైనా సరే, ఇఫ్ యూ హ్యావ్ దిస్ క్వశ్చన్, దేవునితో నేను ఇలా చేయొచ్చా? ఎస్, యూ కెన్. దేవునితో పెనుగులాడచ్చు, దేవునితో కొట్లాడచ్చు, దేవునితో అలగచ్చు, బొంగముత్తి పెట్టచ్చు. హీ అండర్స్టాండ్స్ ఇట్, హీ కమ్స్ టు యూ. మీరు అలగటాన్ని, మీరు కోప్పడటాన్ని ఆయన అర్థం చేసుకుని నాకు ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతిలో నేను చేస్తున్నాను అన్న కమ్యూనికేషన్ మనకి ఇస్తాడు. అండ్ ఇట్ ఈస్ యువర్ రైట్, బికాజ్ యువర్ మీ హక్కు అది. ఎందుకంటే మీరు ఆయన పిల్లలు, రైట్?